ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. మరి ఒకే మెట్టు దగ్గర ఉంటారా? ఇక ఒకే మెట్టు దగ్గర ఉన్నారనుకోండి, ఉపయోగం తక్కువ ఉంటుంది. ఎట్లా చెప్పారు ఈ స్టేజెస్ అనేటువంటి దానికి ఒక చిన్న శ్లోకం. ఉత్తమం తత్వచింతనం, మధ్యమం శాస్త్రచింతనం, అధమం మంత్రచింతనం, అధమాధమం అర్చనం. అర్థమైంది కమ్మా? 4 స్టెప్పులు. ఫస్ట్ స్టెప్ కింది నుంచి వెళ్ళామనుకోండి, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అర్చన, పూజ ఇలాంటివి. రెండో మెట్టు మంత్రస్మరణ, మంత్రచింతనం. మూడో స్టెప్పు శాస్త్రచింతనం. 4వ స్టెప్పు తత్వచింతనం. ఇవి స్టెప్స్ అన్నమాట.